ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ మెంటల్ హెల్త్ స్టడీ రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేసినటువంటి సంస్థ పేరు ఏంటి అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి సాపియన్ ల్యాబ్స్ అనేటువంటి సంస్థ. ఇక్కడి వరకు బానే ఉంది. రిపోర్ట్‌ని రిలీజ్ చేశారు. మరి రిపోర్ట్‌ని రిలీజ్ చేసినప్పుడు ఇండియాకి ఏమైనా ర్యాంక్ ఇచ్చారంటే, ఇండియాకి ర్యాంక్ ఇచ్చారు. సో, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 60గా ఉంది. అంటే ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 84 దేశాలున్నాయి. అంటే 84 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 60 అనమాట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? భారతదేశంలో సగటు ప్రజలు మానసిక ఆందోళనతో సతమతమవుతూ ఉన్నారు. భారతదేశంలో సగటు ప్రజలకు మెంటల్ ఇల్‌నెస్ అనేటువంటిది ఉంది. మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు అనమాట. అంటే చాలామంది కూడా వర్క్ ప్రెషర్ కావచ్చు, ఆఫీస్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, అట్లా ఫినాన్షియల్ ప్రెషర్ కావచ్చు, వీటి వల్ల సతమతం అవుతూ ఉన్నారని ఈ యొక్క గ్లోబల్ మెంటల్ హెల్త్ స్టడీ రిపోర్ట్ యొక్క సారాంశము. ఇది 2025కి సంబంధించిన డేటా. రిలీజ్ చేసినది సాపియన్స్ ల్యాబ్స్ అని రిలీజ్ చేశారు.